సినిమాలో ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ప్రజలు తనను వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు అని చెప్పి తెలిసి ప్రజల గాలి తన వైపు లేదు అని తెలుసుకొని ఎంతటి దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా. తాను గెలిస్తే ఏమో అన్నీ బాగున్నట్టే, తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓటేయలేదు. ఈయన బుద్ధి ఈ 5 ఏళ్ళు చూస్తే ఈయన బుద్ధి అయ్యేది. గెలిస్తే సింధుకు నేనే బ్యాడ్మింటన్ నేర్పించిన, బిల్ గేట్స్ కంప్యూటర్ ఎలా నొక్కాలో నేనే నేర్పించిన, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా. ఎక్కడన్నా కానీ స్ట్రీట్ లైట్ వెలగకపోతే నా కంప్యూటర్లో నాకు కనిపిస్తుంది. ఇవన్నీ ఓడిపోతే సింధు కోచ్ తప్పు, నా కంప్యూటర్ కరెక్ట్, బిల్ గేట్స్ బటన్ నొక్కడం కరెక్ట్గా నొక్కల. ఇవన్నీ మాట్లాడతాడు. ఇదే జరుగుతూ ఉంది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఆయన చేసిన మోసాలను చూశారు, ఆయన చేసిన అన్యాయాలను చూశారు, ఆయన చేసిన అధర్మ పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో ప్రజలు విసిగెక్కిపోయి ఇక వద్దు బాబు చంద్రబాబు నాయుడు నీ పరిపాలన, బాయ్ బాయ్ బాబు అని చెప్పి ప్రజలు పూర్తిగా డిసైడ్ చేసుకుని చంద్రబాబు నాయుడుకు బాయ్ బాయ్ బాబు చెప్పినారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.